పురుషోత్తం రెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. రాజకీయ విశేషకులు పురుషోత్తం రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే బ్రహ్మనాయుడు గారు. సో స్టాండ్ మారింది కాబట్టి ప్రభుత్వం ఏమైనా మారిద్దా? బ్రహ్మనాయుడు గారు, అందరికీ నమస్కారం. రెండు అంశాలు చర్చనీయాంశం వస్తున్నాయి చర్చలు బట్టి. ఒకటి, పార్టీలు స్టాండ్ మారుతాయా, మారితే ప్రజలు అట్లా రిసీవ్ చేసుకుంటారు. రాజధాని ఆ దేశ భవిష్యత్తు, ఆ రాష్ట్ర భవిష్యత్తు రెండు మాట్లాడుకోవాలి. మొట్టమొదటి అంశం, ఆంధ్రప్రదేశ్ రాజధాని పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక తెలుగుదేశం పార్టీ తప్ప అన్ని రాజకీయ పార్టీలు స్టాండ్స్ మార్చుకున్నాయి కూడా. అంటే తెలుగుదేశం పార్టీ ఎట్లా ఉందంటే, మా మిత్రపక్షాలు మార్చుకుంటే మాకు అభ్యంతరం లేదు కానీ ప్రతిపక్షాలు మార్చుకుంటే అభ్యంతరంగా ఉన్నట్టుగా అనిపిస్తా ఉంది. ఇప్పుడు మిత్రపక్షాలు రెండు ఉన్నాయి తెలుగుదేశానికి, జనసేన అండ్ బీజేపీ. ఈ రెండు పార్టీల స్టాండ్ ఏంటంటే చెప్పమని చూద్దాం. స్వయంగా పవన్ కళ్యాణ్ గారి స్టాండ్ ఏంటి? పవన్ కళ్యాణ్ గారు మాజీ చీఫ్ సెక్రటరీ ఐవర్ కృష్ణారావు రాసిన ఎవర రాజధాని అమరావతి అనే పుస్తకాన్ని ఆవిష్కర్త ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఆ సభలో ఏం మాట్లాడాడో పాత రికార్డుని తీసి చూపించండి. ఇప్పుడు ఆయన స్టాండ్ మార్చుకున్నాడా, పాత స్టాండ్ లో ఉన్నాడా? ఆ రోజు స్టాండ్ అమరావతిలో కూర్చుంటే ఇది అందరి రాజధానికి కనిపించట్లేదు, ఇది ప్రైవేట్ వ్యక్తుల ఎంపిక చేసుకున్న రాజధానిగా ఉంది, ఎవరి రాజధాని అమరావతి అనే పుస్తకమే రాజధాని కాన్సెప్ట్ వ్యతిరేకం అనే అభిప్రాయాలు మారుతా ఉంటాయి కదా సార్. అది నేను ఆహ్వానించాలిగా వైసీపీని కూడా కొంత మార్చండి. అధికార పార్టీ జనసేన వాళ్ళు పుస్తకాన్ని ఆవిష్కరించాడు పవన్ కళ్యాణ్ గారు, ఎవరి రాజధాని అమరావతి అనే పుస్తకాన్ని విజయవాడలో కూర్చొని. మరి ఆయన ఉప ముఖ్యమంత్రిని చేసుకున్నారు కదా, ఇప్పుడు ఆయన అడగాలి కదా ఎందుకు మార్చుకుంటున్నావా లేదా, మళ్ళీ రేపు ఏదైనా తేడాలు వస్తే మళ్ళీ మారుతావా, ఆయన అడగమని చూద్దాం. అడగరు, ఎందుకంటే మిత్రపక్షం. మీ బీజేపీ దేశ రాష్ట్రంలో వాళ్ళు రెండు రాజధానులు కోరుతున్నారు రాష్ట్రంలో. కాబట్టి డిక్లరేషన్ చూడండి, కర్నూలు డిక్లరేషన్. బీజేపీ ఆంధ్రప్రదేశ్ కి విజయవాడ ఒక రాజధాని, కర్నూలు రెండో రాజధాని ఉండాలి. ఇమీడియట్ గా కొన్ని కార్యాలయాలు డిమాండ్ చేశారు. ఏమేమి కార్యాలయాలు ఉన్నారు? జగన్ అన్న ఒక హైకోర్టు వేస్తానన్నాడు, ఈ లెక్క చాలా కార్యాలయాలు చెప్పినారు. ఇప్పుడు బీజేపీ తన స్టాండ్ మార్చుకుందా లేదా? లేదా మళ్ళీ బీజేపీ తెలుగుదేశంతో వైరుధ్యాలు వస్తే మళ్ళీ కర్నూలు రాజధానికి, కర్నూలు డిక్లరేషన్కి వెళ్తారా? కలుసున్నారు కాబట్టి రాజధాని విడిపోయేటప్పుడు మళ్ళీ అది వస్తుందా? కాబట్టి వీళ్ళు రెండు మిత్రపక్షాలు ఫస్ట్ అభిప్రాయం చెప్పమానండి, తర్వాత వైసీపీ వాళ్ళు చెప్పొచ్చు. నెంబర్ 1. కాబట్టి వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఒక ప్రకటన ఒక కీలక అంశంగా చూడాలి. అదేంటంటే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు 1000 కోట్లు 1,00,000 కోట్లు అక్కడ పెట్టే బదులు విజయవాడ గుంటూరు మధ్య మనం రాజధానికి కావాల్సినటువంటి కార్యాలయాలు ఏర్పాటు చేసుకుంటే ఇంకా దాని అంతటా అది అభివృద్ధి చెందుకుంటూ పోతుంది, ప్రభుత్వం కొంత చొరవ చూపితే చాలనే కాన్సెప్ట్ గా నాకు అర్థమైంది ఆయన చెప్పింది. బహుశా కుడియడంగా దానికే వైసీపీ కట్టుబడి ఉంటుందని నేను అనుకుంటున్నా. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఉదాహరణకు హైదరాబాద్ కానుకొని శంషాబాద్, హైదరాబాద్ అనుకొని కూకట్పల్లి అట్లా పెరుగుతూ వచ్చింది కదా. ఇట్లా పెరగాలి తప్ప రాజధాని మనం కృత్రిమంగా ఒక మహానగరాన్ని నిర్మించడం కరెక్ట్ కాదనే కాన్సెప్ట్ ఈ రోజు కూడా జగన్ ఉన్నారని నేను నమ్ముతున్నా. అంటే మన రాజధాని విజయవాడ గుంటూరు మధ్య అసెంబ్లీ, సెక్రటేరియట్ 3 కార్యాలయాలు పెడితే పరిపాలన జరిగిపోతుంది. ఆ తర్వాత హైదరాబాద్ ఎట్లయితే విస్తరించిందో బెంగళూరు ఎట్లా పోవాలి తప్ప మనమే ఒక 50,000 ఎకరాలు 1,00,000 ఎకరాలు సేకరించి 1,00,000 కోట్లు పెట్టి కట్టడం అనేది సాధ్యం కాదు అనే కాన్సెప్ట్ ఇప్పుడు కూడా జగన్ ఉన్నాడని నేను నమ్ముతున్నా. బస్ నరేంద్ర గారు వాళ్ళు చెప్పాలి, వాళ్ళ పార్టీ కాబట్టి. దానంతరం ఎదగాలి తప్ప మనం కృత్రిమంగా ఒక నగరాన్ని నిర్మించలేమనే కాన్సెప్ట్ ఈ రోజు కూడా జగన్ గారు ఉన్నట్టుగా నేను అనుకుంటున్నాను. అది నిజం కూడా అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేమంటానంటే, తెలుగుదేశం పార్టీ కొంత దూరదృష్టితో ఆలోచించి ఏ స్టాండు జనం నమ్ముతారా, రాజకీయ దురుద్దేశంతో వైసీపీ తీసినా ఏది ఉద్దేశం తీసుకొని మారుతున్నారా, వెల్కమ్, ఇంకా మారని అడగండి. కలుపుకోబోంటే అదే కదా. ఇప్పుడు ఉదాహరణ తెలుగుదేశం టెన్యూర్ ఎంత అండి? ఇంక 3 ఏళ్ళు. సరే, వాళ్ళు 30 ఏళ్ళు ఉండొచ్చు, 40 ఏళ్ళు అనుకోవచ్చు, దట్ ఈస్ డిఫరెంట్. జగన్ గారు 30 ఏళ్ళు ఉంటారన్నాడు, కానీ 3 ఏళ్ళు గ్యారంటీ, 4 ఏళ్ళు గ్యారంటీ. ఈ 4 ఏళ్ళు మీరు చేయాల్సిన తర్వాత పొరపాటు ప్రభుత్వం మారితే కొత్త వాళ్ళు కూడా దాన్ని కొనసాగించాలిగా. కొత్తగా వచ్చే పార్టీలు ఆ కాన్సెప్ట్ తో మీరు రాజధాని విషయంలో నిర్ణయం తీసుకోవాలి. మా స్టాండ్కి భిన్నంగా కూడా ఉన్నాడు కాబట్టి వాడంతా ఇప్పటి నుంచే కొడతా ఉంటాం, వాళ్ళు మారితే వాళ్ళ మీద రాళ్ళు వేస్తామంటే రేపు వాళ్ళు కొత్తగా వచ్చే వాళ్ళు ఏరే రూపం తీసుకుంటే అప్పుడు దానికే నష్టం కదా. ఇది ఫస్ట్ తెలుగుదేశం పార్టీ ఆలోచించుకోవాలి. రెండో అంశం, రాజధాని కొత్త నగరాలు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడే మీరు కావాలంటే గూగుల్లో చూడండి, ఇదే ప్రపంచంలో అత్యంత బలమైన దేశాల్లో ఆస్ట్రేలియా ఒకటి. ఆస్ట్రేలియా రాజధాని ఏదో చెప్పండి చూద్దాం, పేరు కూడా తిరగదు. ఇప్పుడు నేను కావాలని మీ డిబేట్ కోసం గూగుల్లో చూసిన, కన్బెర్రా, సిడ్నీ, మెల్బోర్న్ లాంటి, బాంబే, కలకత్తా సమానమైన 50-60 లక్షల జనాభా ఉన్న దేశ సిటీల రాజధాని కాదు కన్బెర్రా. ఇది 100 సంవత్సరాల క్రితం రాజధాని అనౌన్స్ చేయబడింది ఆస్ట్రేలియాకి. తమాషా తెలుసా, ఈ రోజు జనాభా మా తిరుపతి కన్నా తక్కువ. అది 4,73,855 మంది జనం ఉన్నారు. ఆస్ట్రేలియా దేశ రాజధానికి ఎయిర్పోర్ట్ లేదు. ఆస్ట్రేలియా ఎనుబడిపోయింది. రాజధాని అనేది ఒక రాష్ట్రం, ఒక దేశ అభివృద్ధికి చిహ్నం కాదు. మనం ఎంపిక చేసుకున్న రాజధాని అనేది పరిపాలనా కేంద్రం. వివిధ స్వాభావిక అనుకూల, ఈ రోజు ఎప్పటికైనా నేను ఛాలెంజ్ చేస్తాను, నెంబర్ 1 సిటీ రాజధాని చేస్తామా, ఏం చేస్తాం, విశాఖపట్నం ఉంటుంది అనుకున్న పొటెన్షియల్ అంటాడు.
ఆ తర్వాత ఏదైనా అవకాశం ఉంటే మా తిరుపతి అందుకుంటుంది. కారణం ఒక పక్క చెన్నై, ఇంకో పక్క బెంగళూరు. శ్రీ సిటీ బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. శ్రీ సిటీలో ఈ రోజు దేశంలోనే హైయెస్ట్ పరిశ్రమలు వచ్చిన ఏ ఊరికి రాజధాని శ్రీ సిటీ? ఏ ఊరు రాజధాని కాదు. అభివృద్ధి పరిశ్రమలు వేరు, పరిపాలన కేంద్రం. ఈ అభివృద్ధిని పరిశ్రమలను డెవలప్ అన్నిటి కలిపేస్తున్నారు. అక్కడ పంచాయతీ వస్తా ఉంది. మీరు ఇప్పుడు ఉదాహరణకు తెలుగుదేశం మినహాయించి ఆ రోజు అమరావతి రాజధాని కావాలని కోరుకున్న అందరూ తెలుగుదేశం స్టాండ్ తో లేరండి. వాళ్ళంటే సిపిఐ నాయకుని ఫోన్లో తీసుకోండి, సిపిఎంను తీసుకోండి, ఎవరినైనా తీసుకోండి. ఆ మహానగర కాన్సెప్ట్ కు వాళ్ళ ఊరు అనుకూలంగా లేరు. ఒకే చోట రాజధాని ఉండాలి. ఈ 3 రాజధానుల కాన్సెప్ట్ కరెక్ట్ కాదు. అసెంబ్లీ, సెక్రటేరియట్, రాజ్భవన్ ఒక చోట ఉండాలనే కాన్సెప్ట్ అందరూ ఏకమైనారు. ఆ పాయింట్లు ఏకమైనారు తప్ప తెలుగుదేశం చెప్తున్నట్టుగా మహానగర రాజధాని ఒక తెలుగుదేశం తప్ప ఇంక్లూడింగ్ జనసేన గాని బీజేపీ గాని ఎవరూ లేరు. జనసేన స్టాండ్ ఇప్పుడు చెప్పండి పవన్ కళ్యాణ్ గారు. మీరు ఎప్పుడంటే జనసేన ఇప్పుడు మీరు ఆ రోజు చెప్పారు, ఈ రోజు మహానగర కాన్సెప్ట్ అడగాలి. ఏదో చేస్తాడు చంద్రబాబు. మన సభలో చూశాను, చంద్రబాబు గారు ఒక మంచి ఆలోచన ఇచ్చారండి, ఆయనకి అవకాశం ఇద్దాం అన్నాడు. నేను నమ్ముతున్నానని చెప్పలా, నేను కానీ నమ్ముతున్నానని చెప్పలా. కాబట్టి వాళ్ళ పాయింట్ ఏంటంటే మన దేశంలో అండి చండీగఢ్ 72 సంవత్సరాల క్రితం శంకుస్థాపన చేయబడింది. 72 సంవత్సరాల క్రితం 2 అభివృద్ధి చెందిన రాష్ట్రాలకు అది రాజధాని. ఈ రోజు జనాభా ఎంత చూసా గుంటూరు కన్నా తక్కువ, 21 లక్షలు. 72 సంవత్సరాలు అయింది. ఇప్పుడు మాణిక్యాలరావు గారు ఒక మాట చెప్పాడు, విలువైన మాట. హైదరాబాద్ ఎవరు నిర్మించలేదా అంటూ ఎప్పుడు శంకుస్థాపన చెప్పారు. ఒకటి 1000 సంవత్సరాలు, 2000 సంవత్సరాలు ఉన్నాయి. అంటే అమరావతి చేసుకుంటా 2 ఏళ్ళకి 20 ఏళ్ళకి 1000 సంవత్సరాలు, 2000 సంవత్సరాలు. హైదరాబాద్ ఎప్పటి నుంచో కాదండి. హైదరాబాద్ ఈ రోజు అయినటువంటి రాష్ట్రం, అంటే దాన్ని ఎవరో ప్రత్యేకించి ఒక రాజకీయ ప్రభుత్వం డెవలప్ చేయలేదు కదా. 100 సంవత్సరాలు పట్టింది హైదరాబాదు. రెండోది హైదరాబాద్ కున్న స్వాభావిక అనుకూలత ఏంటంటే ల్యాండ్. నీకు పోతా ఉంటే ఇన్ని లక్షల ఎకరాలనే ఉంటా ఉంది. రేవంత్ రెడ్డి గారు మనం చెప్పింది తప్పుడు అర్థాలు తీశారు కానీ నాకు హైదరాబాద్ అసెట్ ఏంటంటే నాకున్న వాతావరణం, నాకున్నటువంటి ల్యాండ్ అన్నది కరెక్ట్. రేవంత్ రెడ్డి గారికైనా కేసీఆర్ కన్నా ఎవరికి అడ్వాంటేజ్ ఉంటుంది. ఉన్న కట్టడాలు ఇప్పుడు కూడా హైదరాబాద్ లో పెద్ద పెద్ద కట్టడాలు చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. నేను అదే అంటున్నాను, ఓవర్ నైట్ అనేది నగరం నిర్మాణం జరగదు. మీకు చైనా లాంటి పెద్ద దేశాలే కొత్త నగరాలు చేసుకుని మూతులు రాలగొట్టుకున్నాయి. చైనా లాంటి పెద్ద డబ్బులున్న దేశాలు. మన ఆంధ్రప్రదేశ్ డబ్బులు లేని రాష్ట్రం. ఒక నెలకు జీతాలు ఇవ్వాలంటే అప్పులు పోతున్నాం. కానీ ఇట్లాంటి పరిస్థితులు కాబట్టి ఒక పరిపాలనా కేంద్రంగా మీరు అమరావతి చేసుకోవచ్చు. జగన్ గారు తీసుకున్న స్టాండ్ మాత్రం భవిష్యత్తులో పెద్ద చర్చనీయాంశం అవుతుంది. సో జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే రాజధాని స్టాండ్ తీసుకుంటే ఆ రాజధాని ప్రాంతంలో ఆయనకి గత ఎన్నికల్లో వ్యతిరేకంగా వైసీపీకి ఓటేసిన వాళ్ళు కాస్త సానుకూలంగా వ్యవహరించవచ్చు అనేది పొలిటికల్ స్టాండ్ కూడా అనుకోవచ్చు కదా మనం. నేను నేట అనుకోవట్లేదు. మొన్న జరిగిన ఎన్నికల్లో రాజధాని కారణంగా వైసీపీ ఓడిపోయింది నేనైతే అనుకోవట్లేదు. ఒక మాట పురుషోత్తం రెడ్డి గారు ఒక మాట పాయింట్. ఒకవేళ నిజంగా అదే పాయింట్ అయినట్టయితే 2019 ఎలక్షన్ లో రాజధాని చుట్టుపక్కల ప్రాంతాల్లో తెలుగుదేశం గెలిచి ఉండాలి కదా. కృష్ణ గారు చెప్పింది కరెక్ట్. ఇంకో పాయింట్ కూడా వారికి యాడ్ చేస్తాను. పాయింట్ ఏంటంటే అమరావతి రైతులో పాంప్లెట్ వేశాను నేను, చూసా 19 ఎన్నికల్లో. జగన్మోహన్ రెడ్డి గారిని గెలిస్తే దీన్ని తీసుకెళ్లి కడపలో పెట్టుకుంటారని పాంప్లెట్లు వేసినారు. మామూలు కూడా కాదు, విశాఖపట్నం అవి కాదు. ఎవరు నమ్మలా, మొత్తం ఈడ్చి కొడితే మొత్తం ఒట్టనిపోయినాయి. ఇంకోటి ఉంది, ఆ 19 గ్రామాల్లో మాత్రం మెజారిటీ తెలుగుదేశానికి వచ్చినాయి. పాయింట్ ఏంటంటే ఒక రాజధాని అంశం ఒకటే గెలుపోవటం నిర్ణయించబడదు, రీజన్స్ ఉంటాయి. సమయంలో మాణిక్యాలరావు గారు ఫైనల్ గా వైఎస్ఆర్సీపీ అయితే చాలా తెలివిగా లేకపోతే చాలా స్లోగా ప్రజల నాడిని అర్థం చేసుకొని వారు కూడా మెల్లగా ఒక